అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, స్టేజ్ అలంకరించినటువంటి నాయకులందరికీ మొదటిసారి నాకు ఇటువంటి ప్రసంగంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా 3 అంశాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి, ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్నా ఆ నియోజకవర్గానికి మౌలిక వస్తువులు ఉండాలి. నీరు, రోడ్డు, విద్య, వైద్యం, ఈ 4 అందుబాటులో ఉన్నప్పుడు ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ విషయం ఒకటి గమనించాలి మీరు. దర్శి నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా చాలా మంచివాళ్ళు. ఎటువంటి నాయకులు వచ్చినా వాళ్ళని బ్రహ్మరథం పడతానే ఉంటారు. మీరు గమనించినట్లయితే పాత నాయకులు వచ్చారు, వెళ్ళిపోయారు. ఒక నాయకుడు వచ్చాడు, డిపో తీసుకెళ్లి పొద్దులో పెట్టాడు. అంటే మనకి డిపో లేకపోవడం వల్ల మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. మన అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోయింది. మరొక నాయకులు వచ్చారు, ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో కనిపించడమే మానేశారు. ఆ తర్వాత ఒక నాయకులు వచ్చారు, సీటు లేదని చెప్పేసి కనిపించడం మానేశారు. ఇటువంటి నాయకులు మనం చూసిన తర్వాత కొత్తగా దర్శి నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఆధిక్యతతో ఓడిపోయినప్పటికీ, ఓడిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా మనల్ని వదిలిపెట్టకుండా, ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నప్పటికీ దర్శనాన్ని వదిలిపెట్టి మన కోసం నిరంతరం దర్శి నియోజకవర్గానికి వచ్చి మన అభివృద్ధి కోసం వచ్చేటటువంటి మన లక్ష్మి గారికి, వారి కుటుంబానికి ఇక్కడ నేను ఎవరి గురించి గొప్పలు చెప్పట్లేదు, ఉన్న వాస్తవం మాత్రమే తెలియజేస్తున్నాను మీకు. చూడండి, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టి ఓడిపోయినప్పటికీ మన ఊరికి వచ్చారు. గత 10 సంవత్సరాల నుంచి డిపోలో మన బస్ స్టాండ్ లో ఆడవాళ్ళు ఇచ్చడానికి బస్ స్టాప్ లేకపోతే అప్పటికప్పుడు 2 బస్ స్టాప్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు అర్ధరాత్రి వచ్చినా కానీ ధైర్యంగా ప్రయాణికుల బస్ స్టాప్ లో ఉండి వాళ్ళ యొక్క గమ్యాలను వాళ్ళు చేరుకోవచ్చు. అదేవిధంగా మన అన్న క్యాంటీన్ ద్వారా సుమారుగా 500 మందికి మధ్యాహ్నం పూట, ఉదయం పూట భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అధికారం లేకపోతేనే ప్రజల గురించి ఆలోచిస్తున్నారంటే, వాళ్ళకి అధికారం వస్తే వాళ్ళు ఇంకా ఎంత బాగా చూసుకుంటారో ఆలోచించండి. వాళ్ళు ఇక్కడ కుల రాజకీయాలు చేయడానికి రాలేదు, వర్గ రాజకీయాలు చేయడానికి రాలేదు, డబ్బు రాజకీయాలు చేయడానికి రాలేదు. వాళ్ళ సిద్ధాంతం ఒకటే, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది వాళ్ళ మనసులో ఎప్పుడో నాటుకున్నారు. కాబట్టి వాళ్ళు మనం వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఈ సభలో సందర్భంగా నేను తెలియజేసింది ఏంటంటే, ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని, మనం కళ్ళకు చూసినటువంటి అభివృద్ధిని ప్రతి ఒక్కరూ ఇంటికి, వాటికి, వీధికి తీసుకెళ్ళాలి. ప్రతి వీధిలో తెలుగుదేశం పార్టీ తరఫున లబ్ధి పొందిన వాళ్ళు 2 కనీసం 5 ఉంటారు. వాళ్ళని తీసుకుని మన యొక్క మంచి కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో జరిగే మంచి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ, దర్శి నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి జరిగితే బాగుంటుందో వాళ్ళకి సలహా ఇస్తూ, మీరందరూ కూడా, నేనైతే ఒకటే నమ్ముతాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాయకులే. స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాయకులే. మీరు కష్టపడితేనే మేమందరం వచ్చి ఇక్కడ కూర్చోగలం. కాబట్టి మీ అందరూ నాయకులకి నేను సందేహంగా తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వీధులకి, ఓటుకి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రతి కుటుంబాన్ని దగ్గరికి తీయండి. రాబోయే స్థానిక సంస్థల్లో మనకి ఒక పెద్ద విజయాన్ని సాధించి మనమందరం కూడా తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధికి, అదేవిధంగా దర్శి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని కృషి